అండి అందరికీ నమస్తే. నేను మీ రాజు తెనాలి. నేనైతే చాలా రోజుల నుంచి ఒక మంచి యాక్షన్ కెమెరా అయితే కొందామని అయితే చాలా ఎదురు చూస్తున్నాను. నాకు వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మొబైల్‌తో అంటే ఛార్జింగ్ తగ్గిపోతుంది, క్లారిటీ ఉండట్లేదు. అట్లానే సోనీ కెమెరా ఉంది కానీ అదైతే బయటికి తీసుకెళ్ళలేము. అదైతే స్టెబిలిటీ తక్కువ అనమాట. మొత్తం మీరు తెనాలి వీడియో చూసే ఉంటారు. అది షేక్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన యాక్షన్ కెమెరా ఉన్నంత పర్ఫెక్ట్‌గా అయితే ఉండదు. అది జస్ట్ అట్లా ట్రైపాడ్ ఫిక్స్ చేసి మనం షూట్ చేసుకోవడమే, ఫొటోస్ కానీ ఏదైనా. మంచి యాక్షన్ కెమెరా కొందామని చెప్పి నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను. చాలా కంపారిజన్స్ కూడా చేశాను. ఇన్స్టా 360కి, ఇంకా గోప్రోకి, డీజే యాక్షన్ 4కి ఇట్లా చాలా వీడియోస్ చూసి అయితే నేను ఫిక్స్ అయ్యి ఒక కెమెరా అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక 10 డేస్ నుంచి, 10 డేస్ కాదండి, 3 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా అయితే ఆ కెమెరాతోనే తీశాను. నేను లాస్ట్గా తీసిన 3-4 వీడియోస్ అయితే మొత్తం ఆ కెమెరాతోనే తీశాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ కెమెరా కూడా, ఆ వీడియోస్ కనుక చూసుంటే మీకు తెలిసే ఉంటుంది అదే కెమెరా అనేది. మీకు ఎక్కువ లేట్ చేయకుండా అయితే నేను చూపించేస్తాను ఏ కెమెరా తీసుకున్నానో. సో యాక్షన్ 4 అండి, DJI Osmo యాక్షన్ 4 కెమెరా అనమాట. నేనైతే ఇది చెన్నై వెళ్ళినప్పుడు, లాస్ట్ మంత్ చెన్నై వెళ్ళినప్పుడు అయితే అక్కడ చెన్నైలో తీసుకున్నాను. చెన్నై కెమెరాస్లో ఇది దీంతోపాటు DJI మైక్ 2 కూడా తీసుకున్నాను. మీరు రీసెంట్ వ్లాగ్స్ చూసుంటే మీకు ఆ మైక్ క్వాలిటీ కూడా అంతా తెలుస్తుంది. ఎవరైనా ఆ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో అయితే ఇస్తాను, చూడండి. ఈ కెమెరా తీసుకోవడానికి కారణం ఏంటంటే అండి, మెయిన్ బ్యాటరీ అండి. బ్యాటరీ ఒకటి, నైట్ వ్యూ ఒకటి చాలా బాగుంటుంది. గోప్రో తీసుకుందాం అనుకున్నా కానీ గోప్రోకి హీటింగ్ ఇష్యూస్ ఛార్జింగ్ కూడా సరిగ్గా రావట్లేదని చాలా విపరీతమైన కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఈ కెమెరాతో పోల్చుకుంటే గోప్రో జస్ట్ ఒక 4-5% పిక్చర్ క్వాలిటీ కాదు, అది 5K అనమాట. ఇదేమో అప్ టు 4K 120 FPS, అదేమో 5K 30 FPS అనమాట. 1K డిఫరెన్స్ ఉంది. అంతకు మించి ఏం తేడా లేదండి. నా వరకు అయితే చాలా కంపారిజన్స్ చేసిన తర్వాత అయితే దీనికైతే ఫిక్స్ అయ్యాను. నాకు ఇది బ్యాటరీ వచ్చేసి అరౌండ్ 4K వచ్చేసి 45-50 మినిట్స్ వస్తుంది ఒక బ్యాటరీ వచ్చేసి. అదే మనం 2.7Kలో కానీ 1080pలో కానీ చేస్తే 1 అవర్ అయితే వస్తుంది ఖచ్చితంగా. బ్యాటరీ మాత్రం చాలా బాగా వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా బాగుంది, అంతా బాగుంది. ఇంకా మీకు లేట్ చేయకుండా అయితే నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు ఏమేమి వచ్చినాయో లోపల. ముందుగా మనం బాక్స్ మీద చూసుకుంటే ఇక్కడ మనకి కెమెరా నేమ్ అయితే ఉంటుంది, DJI Osmo యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో అని చెప్పి. ఇక్కడ కింద చూసుకుంటే ఈ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారనేది, మెయిన్గా మనకు బాగా యూజ్ అవుతాయి అనేవి ఎక్స్టెన్షన్ రాడ్, బ్యాటరీస్ 3 ఇచ్చారు. ఇక 3 బ్యాటరీస్ ఛార్జ్ అవ్వడానికి బ్యాటరీ కేస్ అయితే ఇచ్చారు. మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ కూడా అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఈ కెమెరా ఎట్లా వర్క్ అయ్యిద్ది, ఎందుకు బెస్ట్ అన్నీ కూడా. ఇంకా మనకి స్క్రూస్, మోటో వ్లాగ్కి అవసరమైన సెటప్ అంతా కూడా ఈ బాక్స్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాము. కింద చూసుకుంటుంటే మనకి ఇయర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అంతా ఉంటుంది. మేడ్ ఇన్ చైనా అనమాట ఇది. నేను ఇండియాలో తీసుకున్నాను. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేద్దామండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా 2 బాక్సెస్ అయితే ఉంటాయి మళ్ళీ లోపల. దీని లోపల వచ్చేసి ఎక్స్టెన్షన్ రాడ్ ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట. ఇక్కడ మీకు ఈ రాడ్ పైన ఇది కనిపిస్తుంది కదండి, ఇది పట్టుకొని మనం పైకి లాగితే ఎక్స్టెండ్ అవుతుంది రాడ్ అనేది. చాలా యూజ్ అవుతుంది. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి మా కెమెరా పట్టుకోవడానికి లేక మొత్తం ఎక్స్టెండ్ చేయట్లేదు. అప్ టు 3 మీటర్స్ వరకు, 2 మీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది రాడ్ అంతా కూడా, సెల్ఫీ స్టిక్ లాగా. ఇది వచ్చేసి బ్యాటరీ బాక్స్ అనమాట. ఇవేమో స్క్రూస్, మనకి హెల్మెట్ మౌంట్కి కానీ ఈ రాడ్కి ఫిక్స్ చేసుకోవడానికి కానీ స్క్రూస్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఏముందంటే ఇక్కడేమో వారంటీ కార్డు ఉంది. లైట్గా ట్యాప్, ఈ స్కాన్ చేసుకుంటే లైట్గా ట్యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మనం ఈ కెమెరాలో రికార్డ్ చేసుకున్నదంతా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనమాట. మనకి అడాప్టర్ అయితే ఇవ్వరు, ఓన్లీ కేబులే ఇస్తారు, Type-C కేబుల్. ఇప్పుడైతే మనం బ్యాటరీ కేస్ని అయితే ఓపెన్ చేసేద్దాము. ఇదేనండి బ్యాటరీ కేసు. ఇక్కడ మనకి 1, 2,
3 లైట్లు అయితే బ్లింక్ అవుతాయి. ఫుల్ గ్రీన్‌లో ఉంటే మాత్రం ఈ బ్యాటరీస్‌లో ఛార్జింగ్ ఫుల్‌గా ఉన్నట్టు. సో, మధ్యలో బ్యాటరీకి గ్రీన్ బ్లింక్ అయింది చూసారా? అయితే ఆ బ్యాటరీలో 100% ఛార్జింగ్ ఉన్నట్టు. ఇట్లా యెల్లో బ్లింక్ అయితే మాత్రం 20%, 30% అయితే ఉన్నట్టు. ఇక ఈ లాస్ట్ బ్యాటరీకి ఈ లాస్ట్ బ్యాటరీకి వచ్చేసి ఛార్జింగ్ అనేది తక్కువగా ఉంది. 3 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ 3 పెట్టేసుకొని ఇక్కడ పిన్ ఉంది కదండి, టైప్ సి పిన్. ఈ పిన్ పెట్టేసి మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. 3 బ్యాటరీలు అనేది ఛార్జ్ అయిపోతాయి. అరౌండ్ వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే పడతాయి 3 బ్యాటరీస్ ఫుల్లీ ఛార్జ్ అవ్వడానికి. సో, అదే మనం బ్యాటరీ కనుక మనం కెమెరాలోనే ఉంచేసి ఛార్జింగ్ పెడితే మాత్రం 20 మినిట్స్‌లోనే 80% దాకా అయితే ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం కెమెరా ఓపెన్ చేసేద్దాం. సో, ఇదండి కెమెరా. ఇట్లా నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు ఇంత మొత్తం నలిగిపోయి అయితే ఉంది కవరు. సో, కెమెరా వచ్చేసి చాలా చిన్నది, చాలా బాగా చేతిలో కూడా బాగా ఉంటుంది. అసలు చాలా చిన్నది, గోప్రో కన్నా కానీ చాలా చిన్నదనమాట. సో, ఇక్కడ చూస్తే యాక్షన్ 4 అని ఉంది. పైన లెన్స్ ఉన్నాయి. ఇది పవర్ బటన్ పైది, మైకు. ఇక ఇది వచ్చేసి క్విక్ సెటప్. ఇక మనం ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే మైక్ కనెక్ట్ చేసుకోవడానికి. డీజేఐ మైక్ అయితే మాత్రం మనం బ్లూటూత్ ద్వారానే కనెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి వైరు పెట్టకుండా. ఇది ఇప్పుడైతే మనం బ్యాటరీ వేసేద్దామండి. ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని ఇట్లా పైకి అనగానే, పైకి ప్రెస్ చేయగానే అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాటరీ వేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాటరీ వేస్తాను. బ్యాటరీ వేసానండి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము. పవర్ బటన్ ప్రెస్ చేసి దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అయిపోద్ది కెమెరా. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఇది నేను 2.7Kలో ఉంచాను. ఇట్లా పైకి అనగానే మనకి 4K ఇట్లా రెజల్యూషన్స్ అనేవి వచ్చేస్తాయి. అప్ టు 60 FPS 2.7K అయితే. 4K అయితే మాత్రం 120 FPS వరకు పెట్టుకోవచ్చు. ఇదిగోండి 120 FPS వరకు అయితే పెట్టుకోవచ్చు మనం. 4K 16:9 అయితే అంటే మంచి రేషియో అది రిజల్యూషన్. అప్ టు 120 FPS వరకు అయితే మనం ఇట్లా మనకి ఎంత క్వాలిటీలో కావాలి, ఏ క్వాలిటీలో కావాలి, 1080p 2.7Kనా 4Kనా అట్లా ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి మొత్తం మనం ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ RS అని ఉంది కదండి, ఇదైతే రాక్ స్టడీ అనమాట. మా హార్జాంటల్ బ్యాలెన్స్, హార్జాంటల్ స్టడీ. నేనైతే రాక్ స్టడీ ప్లస్లో పెట్టుకున్నాను. అంటే మనం మోటో బ్లాగ్స్ కానీ ట్రెక్కింగ్ వీడియోస్ కానీ చేసేటప్పుడు వీడియో అనేది షేక్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, వీడియో మోడా, ఫోటో మోడా, ఇట్లా చాలా అయితే ఉంటాయి దీంట్లో. SD కార్డ్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరండి, నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను SD కార్డు. డీలాగ్, ఎం కలర్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గోప్రోతో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి ఫ్రంట్ స్క్రీన్ అండి. మనం ఇటు సైడ్ కూడా చూసి మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ బ్యాక్ ఫ్రంట్ 2 ఇచ్చారు. గోప్రో కూడా ఇస్తాడండి, దీని ఒక్కదానికే కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కేసు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ఈ కాంబో తీసుకుంటే కేసు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కెమెరా కేసు కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక ఇవి వచ్చేసి ఇదేమో హెల్మెట్ మౌంట్. ఇక ఇదేమో మనం చూపిస్తానండి. ఇక మిగతా యాక్సెసరీస్ వచ్చేసరికి ఇదంతా మ్యాగ్నెట్ అండి, చూపిస్తాను. మనం ఈ రాడ్కి పెట్టేసుకున్న తర్వాత అయితే ఈ స్క్రూ పెట్టేసుకోవాలి. మొత్తం స్క్రూ టైట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా. సో ఈ కింద ఇది అనేది మొత్తం మ్యాగ్నెట్ అనమాట, పీకినా కానీ రాదు. కింద స్క్రూ టైప్ అనేది ఏం లేదు, మొత్తం మ్యాగ్నెట్తోనే అతుక్కుపోతుంది మొత్తం. అదిగోండి. సో చూసారు కదండి, ఫిట్ చేసేసాను. ఇదంతా కూడా మ్యాగ్నెట్ మొత్తం, మనకు స్క్రూ కానీ అవేం అవసరం లేదు. ఇప్పుడు మనం కెమెరా తీయాలంటే మాత్రం ఇక్కడ క్లిప్ కనపడుతుంది కదా, ఇటొక క్లిప్పు, సో ఇక్కడ ఇటొక క్లిప్ కనపడుతుంది కదా, ఆ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మన కెమెరా అనేది వచ్చేస్తుంది. చూడండి
అసలు ఊడదు. మనం పీకినాక మొత్తం మ్యాగ్నెట్ కాబట్టి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అదిగోండి, ఈ క్లిప్ ఒకటి, ఈ క్లిప్ ఒకటి, రెండు ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే అప్పుడు కెమెరా మనకి లూజ్ అవుతుంది. అప్పటిదాకా రాదు. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఒక మంచి యాక్షన్ కెమెరా కొనుక్కోవాలనుకుంటే మాత్రం యాక్షన్ 4 నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది బ్యాటరీ కానీ ఇచ్చిన యాక్సెసరీస్ కానీ ఫుల్లీ వర్త్ అనమాట. అదేదో మూవీలో డైలాగ్ ఉన్నట్టు ఫుల్లీ వర్త్ వర్మ అన్నట్టు ఫుల్లీ వర్త్ అనమాట. నాకు ఎంత పడిందంటే ఇది 38,000 అయితే పడింది. చెన్నైలో అమెజాన్లో కూడా అంతే ఉంది. 39,000 40,000 ఉంది. బయట నాకు ఇంకా 1,500 తక్కువ అయితే పడింది చెన్నైలో. నేను ఫస్ట్ గోప్రో తీసుకున్నాము, గోప్రో అనుకున్నాను, కానీ చాలా వీడియోస్ చూసిన తర్వాత చాలా ఇచ్చిన యాక్సెసరీస్ కానీ మెయిన్గా బ్యాటరీ వర్కింగ్ ఎలా ఉంది, కెమెరా హీట్ ఎక్కకుండా ఉందా, అదే నేను మెయిన్ చూసుకొని అయితే యాక్షన్ 4 తీసుకున్నాను. మీకు కూడా ఇదైతే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్ ఎండింగ్కి అంటే ఈ సెప్టెంబర్ చివరికి యాక్షన్ 5 ప్రో అయితే రిలీజ్ కాబోతుంది. అది తీసుకోవాలనుకుంటే మాత్రం స్టార్టింగే వచ్చేసి 55 దాకా పెడతారు, ప్రైస్ 55,000. అందుకని చెప్పి నేను లాస్ట్ ఇయర్ మోడల్కి అయితే వెళ్ళిపోయాను. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా బెస్ట్ అనమాట. ఈ కెమెరా క్వాలిటీ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. పొలంలో వీడియో కానీ, ఇంకా వినాయకుని వీడియోలు కానీ, నైట్ వీడియోలు కానీ అన్నీ చూడండి. క్లారిటీ చూసి తీసుకోండి. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. సో అంతేనండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే లైక్ చేయండి. నేను చిన్నగా మోటో వ్లాగ్స్ కూడా అయితే చేస్తానండి ఈ కెమెరాతోనే. ఇది చాలా యూజ్ కెమెరా అనమాట, చాలా బెస్ట్ అసలు ఇది మొబైల్ కన్నా కానీ. ఇంకా వీళ్ళకి సంబంధించిన డీజే యాప్, లైట్ కట్ యాప్ ఉంది. డీజే యాప్ ఎక్కించుకొని ఈ కెమెరాలో మనం తీసిన ఫుటేజ్ అంతా మన ఫోన్లోకి ఎక్కించేసుకొని అదే యాప్లో మనం ఎడిటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఎంతగా క్రాప్ చేయాలన్నా, ఇంకా ఏమన్నా ఫిల్టర్స్ యాడ్ చేయాలన్నా చాలా ఈజీ అనమాట. అదే గోప్రో తీసుకుంటే మనకు గోప్రో యాప్ ఇస్తాడు, కానీ గోప్రో యాప్ యూజ్ చేయాలంటే మళ్ళీ మనం మనీ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వీళ్ళ దానికైతే అదేం లేదు. మనం వారంటీ నెంబర్ ఉంటుంది కదా మనకి, కెమెరా సీరియల్ నెంబర్తో అదే ఆటోమేటిక్గా లాగిన్ తీసేసుకొని ఫ్రీగా అయితే యాక్సెస్ ఇచ్చేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీ టు యూజ్ అనమాట అసలు ఇది. ఇంకా మన దగ్గర డీజేఐ మైక్ ఉంటే మాత్రం దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేసుకొని ఆ మైక్ డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకోవచ్చు, ఎటువంటి వైరు లేకుండా. సో ఎంతేనండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. సో అంతవరకు బాయ్ అండి. నేను మీ రాజు తెనాలి. థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు. బాయ్.